బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ వద్ద ఉన్న ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ రవాణా చేసే విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీంతో ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆర్టీపీపీ ఉద్యోగులు, కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా ఫ్లైయాష్ రవాణా విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య సమస్యలున్నాయని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్లైయాష్ రవాణా వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాస్తారు. అక్టోబర్ 15 నుంచి ఆర్టీపీపీ వద్ద చెరువు నుంచి బూడిదను లోడ్ చేయనివ్వకుండా మా వాహనాలను ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డి నిషేధించారు. ఈ విషయమై కడప ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు. ఈ నెల 23న కడప నుంచి వస్తున్న అన్ని సిమెంట్, ఇసుక లారీలు నిలిపివేశాం. ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించాం. మా వాహనాలను లోడింగ్కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు హామీ ఇచ్చారు, కానీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి మా వాహనాలు ఆర్టీపీపీలో లోడింగ్ అవుతాయి. ఈసారి మా వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోం. వారు దౌర్జన్యం చేస్తే సైలెంట్గా ఉండే రక్తం మాది కాదు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమే అని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై కడప ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కోరగా జేసీ రాసిన లేఖ అందిందని, అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా కొండాపురం మండలం సుగుమంచిపల్లి వద్ద రోడ్డుపై పోలీసులు మోహరించారు. కడప, అనంతపురం బోర్డర్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే ఆయన అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ జేసీ అక్కడికి చేరుకుంటే జిల్లా బోర్డర్ సుగుమంచిపల్లి వద్ద అడ్డుకుని అక్కడి నుంచి వెనక్కి పంపే అవకాశం ఉంది.